హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిద డాన్య స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీతోటి ఏ విధంగా అయినా కూడా రీయూనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ అనేది తీసుకొని రావాలి, మీకు ఒక గిఫ్ట్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. తను ఇన్నర్గా చాలా మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారు. అది బయటికి చూపించలేకపోతున్నారు. తన ఉన్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, తన సరౌండింగ్స్ వల్ల. మీతోటి మాట్లాడాలి, మీతోటి కమ్యూనికేషన్ చేయాలి, ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది చేయాలి అనుకుంటున్నారు. దానికోసం వాళ్ళ ఫ్యామిలీనైనా ఫ్రెండ్స్నైనా కానీ మళ్ళీ లేదంటే మీ ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న పర్సన్స్నైనా ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా ఒక స్టెబిలిటీ లైఫ్ని మీతో చూస్తున్నారు. ఒక సైకిల్ అనేది మీతో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ న్యూ సైకిల్ అనేది మీ ఇద్దరి మధ్యన స్టార్ట్ అవ్వబోతుంది. ఆ సపరేషన్లో ఉన్న వాళ్ళైతే రీయూనియన్ అనేది జరగబోతుంది. మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు. మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే పేజ్ ఆఫ్ వాండ్స్ రివర్స్ వచ్చింది కాబట్టి. బాటమ్ ఆఫ్ ది డెక్ మీతోటి న్యూ లైఫ్ని కోరుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కానీ వాళ్ళు చూస్తుంటే మ్యారేజ్ జరగబోతుంది. హ్యాపీ లైఫ్, ఒక స్టెబిలిటీ లైఫ్, మీతో ఇద్దరు కలిసి ఒక ఇల్లు కట్టుకోవాలి, హ్యాపీగా సొసైటీలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ రీడింగ్ నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.